రామబాణాన్ని వదిలాడు అన్నయ్య జగన్ అన్నయ్య, నేను రామబాణాన్ని అని ఎలా చెప్పింది? ఇప్పుడు ఎలా చెప్తుంది? ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఇంతమందికి మేలు చేసిన అన్నయ్య ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా? నువ్వెంత నీతి తక్కువ దానివి? ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నాము, మాకందరికీ మంచి, నీకొక్కడికే చెడు ఎందుకు అయ్యాడు? నువ్వు పదవి కోసం వెళ్ళావు, నీ పదవే చూసుకో. జగన్ని తిడితే మాత్రం మేము ఊరుకోం. జగన్ మా ప్రాణం, మా అక్క చెల్లెళ్ళందరికీ ప్రాణం. తెల్లారిపాటికల్లా మాకు బియ్యం, పింఛను, మా పిల్లలకి అమ్మఒడులు, వాళ్ళు చదువుకుంటానికి బట్టలేంటి, బూట్లేంటి సకలం తెచ్చుతారు. అభివృద్ధి అంటే ఏంటి సార్? పేదలు అన్నం తింటున్నారు, అది చాలు పేదలకి, మాకు అది చాలు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ సార్ గెలుస్తా అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. గెలవరు సార్, గెలవరు. ఎక్కడ మాకు అసలు ఎవరు వద్దు, మాకు గెలవనివ్వము కూడా. మేము మా అక్క చెల్లెళ్ళు అందరం కలిసి జగన్ తరపున ఉన్నాం, జగన్కే ఓటేస్తాం, జగన్నే గెలిపించుకుంటాం. ఇంతేగాని అభివృద్ధి అంటే ఏంటి సార్? అభివృద్ధి దేనికి అభివృద్ధి? పేదోళ్ళు కడుపు నిండి అన్నం తింటున్నారు. స్టోర్ బియ్యమే 20 కేజీలు వచ్చి డబ్బులు చేతిలో పెట్టి బియ్యం ఇచ్చి వెళ్తున్నాడు, పప్పు ఇచ్చి వెళ్తున్నాడు, తింటున్నాం, కమ్మగా ఇంట్లో పడుకున్నాం. మా కొడుకులు ఉన్నారు, 10 రూపాయలు ఇమ్మంటే ఎక్కడ ఏం జోబులు ఎత్తుక్కుంటున్నారు. మా బిడ్డలాగా, మా తోడబుట్టినోళ్ళలాగా వచ్చి మాకు 3000 రూపాయలు ఇచ్చి వెళ్తున్నాడు. మాకు అవి చాలు, భార్య భర్తలు బతకటానికి అవి చాలవా? అయితే వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి మార్పు కోరుకున్నారు? ఇంకా ఎలా అభివృద్ధి చెందాలని? మాకు ఎలాంటి అభివృద్ధులు వద్దు, మాకు జగన్ కావాలి అంతే. కరోనాలో ఏం ఆదుకున్నారు సార్? ఏం ఆదుకున్నారు? మేము ఇంట్లో ఉంటే మాకు గుడ్లు ఏంటి, బియ్యం ఏంటి, పప్పు ఏంటి, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చారు. ఏ వాలంటీర్లు ప్రాణం కాదా? వాలంటీర్లు కూడా మనుషులేగా. మరి అలాంటి మనుషుల్ని మాకు పంపించి మాకు సెక్యూరిటీ గార్డుగా మాకు జబ్బులు వస్తాయని కన్నా బిడ్డలు కూడా దగ్గరికి రాలేదు మాకు దగ్గరికి. అలాంటప్పుడు మాకు వాలంటీర్లేక చేసి పెట్టారు మాకు. మరి వాలంటీర్లు తిడతాం ఏంటి సార్? వాలంటీర్లు తిడతాం ఏంటి? వాడికి 4వ పెళ్ళాం జగను. 3 పెళ్ళాలు నేలుకోవడం చేత కానీ ఎదవకి వాడికి 4వ పెళ్ళాం అంటాడు జగన్ని. వాళ్ళందరికీ మొగుడు జగను, జగనే వాళ్ళకి మొగుడు. అలాంటి మొగుడు కాదు, రంకు మొగుడు. వాళ్ళకి రంకు మొగుడు. అలా చేస్తాం మేము. మా తోడ పుట్టిన వాళ్ళు అందరం కలిసి, మా అక్క చెల్లెళ్ళు అందరం, ఆడవాళ్ళు అందరం కలిసి, మగవాళ్ళ సంగతి మాకు అనవసరం, ఆడవాళ్ళం అందరం కలిసి జగన్ని గెలిపించుకుంటాం. వాళ్ళకి మొగుడుగా సిద్ధం చేస్తాం. సిద్ధానికి మేము రెడీ, వాళ్ళు రెడీయా? వాళ్ళు రెడీ అయితే రమ్మని సార్, వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమను. జగన్ని పిచ్చిగా మాట్లాడితే వాడికి, పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికైనా సరే పగిలిపోయింది. ఇదే వాళ్ళకి వార్నింగ్. మా అక్క చెల్లెలుగా మేము ఇచ్చే వార్నింగ్ అదే. జాగ్రత్తగా మాట్లాడుకోమను, వాళ్ళ పదవుల గురించి మాట్లాడుకోమను, వాళ్ళు రాజకీయంగా మాట్లాడుకోమను. వ్యక్తిగతంగా జగన్ మాట్లాడితే వాడు వీడు అని సీఎంని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సిగ్గులేస్తారు. ఒక సీఎంని ఎలా మాట్లాడాలి సార్? మాట్లాడతాం తెలీదా? మాట్లాడతాం తెలియనోడికి నీకెందుకు రాజకీయం? మాట్లాడతాం తెలియనప్పుడు నీకెందుకు రాజకీయం? నీకు అవసరమా రాజకీయం? నీకు మాట్లాడతాం చేత కాదు, ఊగిపోతావు పూనకం వచ్చిన వాళ్ళకి. నీకు అవసరమా? ఈ బాగానే చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు మరి ఒక్కడే రావచ్చుగా? నువ్వు మంచి చేసిన చంద్రబాబువేగా, నువ్వు ఒక్కడవే రావచ్చుగా. నీ కొడుకుని తీసుకొచ్చి నేను మంచి చేశాను, నా బిడ్డకేయండి అని అడగచ్చుగా. అది చేతకాల. ఇప్పుడు వచ్చి నేను అన్నీ చేస్తాను అంటే ఆయన చూసి నువ్వు చేస్తావా? అంతకుముందు ఏమైంది? అంతకుముందు కూడా ఇలాగ చేసుంటే నువ్వు ధైర్యంగా వచ్చి మమ్మల్ని అడిగేవాడివి, నాకేయండి అమ్మ ఓట్లని. నీకు అది చేత కాలేదు, నువ్వు చేయలేకపోయావు. కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్న వాళ్ళకి మేము చూసుకుంటామా? ఆదుకున్న వాళ్ళు చూసుకుంటామా? మమ్మల్ని బంగారులాగా చూసుకున్నాడు, మా అక్క చెల్లెళ్ళు బంగారులాగా చూసుకున్నాడు. మాకు అన్నీ సమర్థంగా కూర్చోబెట్టాడు. బిడ్డలకి ఇస్తున్నాడు, కమ్మడి భోజనం పెడుతున్నాడు, బూట్లు, షూలేంటి, బట్టలేంటి, ఆఖరికి రుబ్బెళ్ళతో సహా ఇచ్చాడు, చెప్పుకొని కూడా ఇచ్చాడు. మాకు అంతకంటే ఏం కావాలి? మాకు జగనే కావాలి సార్, మాకు జగనే కావాలి. జగన్ మా బంగారం, ఒకరితో మాకు అనవసరం.